శ్రీ గురుభ్యో నమః. మనం ఆ శివకేశవుల అనుగ్రహంతో కార్తీక పురాణ పారాయణంలో భాగంగా మనం ఈరోజు 17వ రోజు పారాయణని చేసుకోబోతున్నాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. మనకి 3వ అధ్యాయం అంటే పద్మపురాణ అంతర్గత కార్తీక మహత్యాన్ని చెప్పుకుంటున్నాం కదా, అందులో 3వ అధ్యాయం. సూతుడు మళ్ళా చెప్తున్నాడు. పూర్వాధ్యాయంలో చెప్పినట్లు సత్యభామ శ్రీకృష్ణునికి నమస్కరించి, ప్రాణేశ్వర, కాలస్వరూపుడు అయినటువంటి నీకు సర్వకాలాలు అవయవాలై అలరారుతూ ఉండగా తిథులలో ఏకాదశి నెలలో కార్తీక మాత్రమే అంతటి ఇష్టమైనందుకు కారణమేమిటో సెలవీయవలసిందిగా కోరింది సత్యభామ. అంటే అన్నీ కూడా నీకు సర్వకాలాలు నీకు అవయవాలై ఉన్నాయి. అలాంటప్పుడు తిథులలో ఏకాదశి, అది కూడా నీకు కార్తీకంలో మాత్రమే ఎందుకు అంత ఇష్టం? కార్తీక ఏకాదశి ఎందుకు అత్యంత ప్రీతికరమైంది నీకు? దానికి కారణం ఏమిటి? అదేమిటో తెలియచేయమని అడిగింది సత్యభామ. అప్పుడు ఆయన, నువ్వు నవ్వురాజిల్లెడు మోమువాడైనటువంటి నవనీత చోరుడిలాగా చెప్పడం మొదలుపెట్టాడు శ్రీకృష్ణ పరమాత్మ. సత్య, చక్కటి ప్రశ్ననే వేశావు. ఇది అందరూ కూడా తప్పనిసరిగా తెలుసుకోవలసినటువంటి విషయం. గతంలో పృథు చక్రవర్తి నారదుణ్ణి ఇదే ప్రశ్న వేశాడు. అప్పుడు నారదుడు చెప్పిన విషయాన్నే ఇప్పుడు నేను నీకు చెప్తాను, విను అన్నారు. నారదుడు చెప్తున్నాడు పృథు చక్రవర్తికి, సముద్రనందనుడైనటువంటి శంఖుడు అనే రాక్షసుడు త్రిలోక కంటకుడై సర్వ దేవతాధికారాలను హస్తగతం చేసుకుని వారిని స్వర్గం నుంచి తరిమేశాడు. పారిపోయినటువంటి దేవతలు తమ తమ భార్య బంధువులతో సహా మేరు పర్వత గుహలలో తలదాచుకున్నారు. అయినా కూడా శంకుడికి తృప్తి కలగలేదు. పదవులు పోయినంత మాత్రాన పటుత్వాలు పోతాయా? పదవి లేనప్పుడే మరలా దాన్ని సాధించడం కోసం తమ బలాన్ని పెంచుకుంటారు. ఆ రీత్యా వేద మంత్రాల వల్ల దేవతలు శక్తివంతులయ్యే అవకాశం ఉంది. కనుక వేదాలను కూడా తన కైవసం చేసుకోవాలి అని అనుకున్నాడు శంకుడు. విష్ణువు యోగ నిద్రాగతుడైనటువంటి ఒకానొక వేళలో బ్రహ్మ నుండి వేదాలను ఆకర్షించాడు. కానీ యజ్ఞ మంత్ర బీజాలతో కూడినటువంటి వేదాలు శంకుని చేతి నుంచి తప్పించుకుని ఉదకాలలో తలదాచుకున్నాయి. అది గుర్తించినటువంటి శంకుడు సాగరంలో ప్రవేశించి వెతికాడు. కానీ వాటిని పసిగట్టలేకపోయాడు. వేదాలు ఆ నీళ్ళల్లో జారి ఉండిపోయాయి అన్నమాట. వాటిని పట్టుకోలేకపోయాడు. అంతలోనే బ్రహ్మ పూజా ద్రవ్యాలన్నీ సమకూర్చుకొని మేరు గుహాలయ వాసులైనటువంటి దేవతలందరినీ వెంట పెట్టుకుని వైకుంఠం చేరాడు. సమస్త దేవతానీకము కలిసి వివిధ నృత్య వాద్య గీత నామస్మరణాదులతో ధూప దీప సుగంధ ద్రవ్యాదులతోనూ కోలాహలం చేస్తూ యోగ నిద్రాగతుడైనటువంటి శ్రీహరిని మేల్కొల్పే ప్రయత్నాలు చేశారు. ఆయన యోగ నిద్రలో ఉన్నారు. ఆయన్ని మేల్కొల్పే ప్రయత్నాలు చేశారు వీళ్ళందరూ కూడా. ఎట్టకేలకు నిద్రలేచినటువంటి ఆ శ్రీహరిని షోడశోపచారాలతో పూజించి శరణు కోరారు దేవతలు. శరణాగతులైనటువంటి సురతులను చూసి రమాపతి ఈ విధంగా అన్నాడు, మీరు చేసినటువంటి సర్వోపచారాలకు సంతోషించిన వాడినై మీ పట్ల వరదుడిని అవుతున్నాను. ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజు తెల్లవారుజామున నేను మేలుకునే వరకు మీరు ఏ విధంగా అయితే సేవించారో అదే విధంగా ధూప దీప సుగంధ ద్రవ్యాదులతోనూ నృత్య గీత వాద్య నామస్మరణాదులతోనూ షోడశోపచారాలతోనూ కార్తీక శుద్ధ ఏకాదశి ప్రాతర్వేళ నన్ను సేవించే మానవులు నాకు ప్రియులై నా సాన్నిధ్యాన్ని పొందుదురుగాక. వాళ్ళ చేత నాకు ఇయ్యబడినటువంటి ఆర్ఘ్యపాద్యాదులు అన్నీ కూడా ఆయా భక్తుల సుఖ సౌఖ్యాలకే కారణమగుగాక. ఇప్పుడు మంత్ర బీజ సమాయుక్తాలైన వేదాలు ఉదకగతాలైనట్లే ప్రతి కార్తీక మాసంలోనూ కూడా వేదాలు జలాశ్రయాలై వర్ధిల్లునుగాక. నేనిప్పుడే మీనావతారుణ్ణై సముద్ర ప్రవేశం చేసి శంకుణ్ణి సంహరించి వేదాలని కాపాడదను గాక. అంటే ఆయన మత్స్యావతారంలో శంకుడి నుంచి ఆ వేదాలను రక్షించారు. అంటే ప్రతి ఆ విధంగా జలాల్లో ఉండిపోయాయి కాబట్టి వేదాలు ప్రతి కార్తీక మాసంలోనూ కూడా ఈ వేదాలు జలాశ్రయాలై వర్ధిల్లునుగాక.
అంటే అందుకనే తప్పనిసరిగా నదీ స్నానం చేయాలి అని చెప్పి కార్తీక మాసంలో ఇదే కారణంతో తెలియచేస్తున్నారనమాట. అలాగా వేదాలన్నీ కూడా జలాశ్రయలై వర్ధిల్లునుగాక. నేనిప్పుడే మీనావతారుణ్ణి సముద్ర ప్రవేశం చేసి శంకుణ్ణి సంహరించి వేదాల్ని కాపాడదనుగాక. మనకి అంబరీషోపాఖ్యానంలో నువ్వు 10 జన్మలు ఎత్తు అని దుర్వాసుడి శాపంలో మొట్టమొదటిది చేపలాగా నువ్వు పుడతావు అని చెప్పి అన్నారు కదా. అలాగే మీనావతారుడే సముద్ర ప్రవేశం చేసి ఆ శంకుణ్ణి సంహరించి వేదాల్ని కాపాడాడు శ్రీహరి. ఇక నుంచి కార్తీక మాస ప్రాతర్వేళ మానవులచే చేయబడే నదీ స్నానం అవబృధ స్నాన తుల్యమగుగాక. అంటే యజ్ఞం తర్వాత చేసేటటువంటి అవబృధ స్నానం, అంటే యజ్ఞం చేసిన వాళ్ళు కానీ ఆ స్నానం చేయలేరు కనుక ప్రతి వాళ్ళకి ఆ అవబృధ స్నానం చేసిన ఫలితం దక్కాలి అంటే ఇక నుంచి కార్తీక మాసంలో ప్రాతర్వేళ ఉదయాన్నే అన్నమాట, ప్రాతకాలంలో మానవులచే చేయబడేటటువంటి నదీ స్నానం అవబృధ స్నానంతో సమానమవుతుంది అని చెప్పి ఆయన వరమిచ్చాడు. అంతేకాకుండా ఓ మహేంద్ర, కార్తీక వ్రతము ఆచరించిన వాళ్ళందరూ కూడా నేను వైకుంఠమును నీవు స్వర్గమును పాలించుట మనకు ఎలా అయితే సహజమో పుణ్యలోకములను పొందగలిగి ఉన్నారు. అంటే ఎలా అయితే మనము ఇలా ఉన్నామో ఆ స్నానం చేసిన వాళ్ళు కూడా స్వర్గాన్ని వైకుంఠాన్ని కూడా పొంది పుణ్యలోకాన్ని కూడా పొందగలుగుతారు అంటున్నారు. ఓ వరుణదేవ, కార్తీక వ్రతనిష్ఠుల కార్యాలకు విఘ్నాలు కలగకుండా రక్షణ చేసి పుత్ర పౌత్ర ధన కనక వస్తు వాహనాది సమస్త సంపదలను అందించు అని వరుణదేవుణ్ణి ఆదేశించారు. ఓ కుబేర, ఏ కార్తీక వ్రతాచరణం వల్ల మానవులు నా యొక్క సారూప్యాన్ని పొంది జీవన్ముక్తులు అవుతున్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా నువ్వు నా ఆజ్ఞానుసారంగా ధన ధాన్య సమృద్ధిని కలిగించాలి అని చెప్పి కుబేరుణ్ణి కూడా ఆదేశించాడు శ్రీహరి. ముక్కోటి దేవతలారా, ఎవరి కార్తీక వ్రతాన్ని జన్మవ్రతంగా భావించి విద్యుక్త విధానంగా ఆచరిస్తారో వాళ్ళు మీ అందరి చేత కూడా పూజించతగిన వారుగా తెలుసుకోండి. మేళ తాళాలతో మంగళ వాద్యాలతో మీరు నన్ను మేలుకొల్పిన ఈ ఏకాదశి నాకు అత్యంత ప్రీతికరమైనది. అందువలన కార్తీక వ్రత ఏకాదశి వ్రత అనేటటువంటి ఈ రెండింటినీ కూడా ఆచరించటం వలన నా సాన్నిధ్యాన్ని పొందేందుకు మరో దగ్గర దారి ఏదీ లేదని తెలుసుకోండి అని చెప్పి తెలియజేస్తున్నారు. అంటే కార్తీక వ్రతము ఏకాదశి వ్రతం ఈ రెండింటినీ ఆచరిస్తే ఆయన సారూప్యాన్ని అతి సులభంగా పొందగలుగుతాం. ఇంతకు మించి మరొక దగ్గర దారి లేదు అని చెప్పి తెలుసుకోండి అని తెలియజేస్తున్నారు శ్రీహరి. తపోదాన యజ్ఞ తీర్థాదులన్నీ కూడా స్వర్గఫలాన్ని ఇయ్యగలవే కానీ నా వైకుంఠ పదాన్ని ఇయ్యలేవు సుమా. ఏవేవి? తపో దాన యజ్ఞ తీర్థాదులు ఇవన్నీ కూడా స్వర్గఫలాన్ని ఇస్తాయి, నా వైకుంఠాన్ని ఇవ్వలేవు. ఎలా ఏవి ఇస్తాయి? ఈ కార్తీక వ్రతాచరణ ఏకాదశి వ్రతాలని కనుక ఈ కార్తీక మాసంలో ఆచరిస్తే నా వైకుంఠ పదాన్ని ఇయ్యగలవు. అందువల్ల తప్పనిసరిగా వీటిని ఆచరించండి. అందువల్ల నాకు అత్యంత ప్రీతికరమైనది ఏకాదశి అని చెప్పి తెలియచేశాడు. దీంతో మనకి 3వ అధ్యాయం సంపూర్ణమైంది. 4వ అధ్యాయం ఇందులో ఏం తెలియచేస్తున్నారు? భగవానుడైనటువంటి శ్రీ మహావిష్ణువు దేవతల కల్లా ఉపదేశించిన వాడై తక్షణమే మహా మత్స్య శాపకమై వింజపర్వతమందలి కశ్యపుని దోసిలి జలాల్లో పడ్డాడు. అంటే ఆ జలాల్లో కనిపించాడు. కశ్యపుడు దోసిలు పట్టుకుని అర్ఘ్యం ఇస్తున్నప్పుడు ఆ దోసిల్లో ఉన్నటువంటి జలాల్లో ఆ మత్స్య రూపంలో పడ్డాడు. కశ్యపుడు ఆ చేప పిల్లను తనక మండలంలో పెట్టారు. ఆ తర్వాత ఆ మరుక్షణమే ఆ మీనపు కూన పెరిగిపోవటం వలన దాన్నొక నూతిలో ఉంచాడు. రెప్పపాటు కాలంలోనే ఆ శఫరీ శిశువు నూతిని మించి ఎదిగిపోవటం వలన కశ్యపుడు దాన్ని తెచ్చి ఒక సరస్సులో పెట్టాడు. ముందు దోసిట్లో, తర్వాత కమండలంలో, తర్వాత నూతిలో, తర్వాత సరస్సులో అట్లా పెరుగుతూ వస్తోందన్నమాట. కానీ విష్ణుమీనం సరస్సును కూడా అధిగమించడంతో దానిని సముద్రంలో వదలాల్సి వచ్చింది. ఆ మహాసముద్రంలో మత్స్యమూర్తి విపరీతంగా పెరిగి ఆ శంఖుణ్ణి వధించి వాడిని తన చేతి శంఖంగా ధరించి బదరీవనానికి చేరి అక్కడ ఎప్పటిలాగానే విష్ణు రూపాన్ని వహించి ఋషులను చూసి, ఓ మునులారా, వేదాలు ఉదకాలలో ప్రవేశించి రహస్యంగా దాక్కుని ఉన్నాయి. మీరు వెళ్ళి జలాంతర్గాతములై
ఆ నీళ్ల లోపలికి వెళ్ళి ఆ వేదాలను వెతికి తెచ్చుకోండి అని చెప్పి తెలియజేశారు. నేను దేవగణ సమాయుక్తుడనై ప్రయాగలో ఉంటాను అని చెప్పాడు శ్రీహరి. విష్ణు యొక్క ఆజ్ఞను శిరస వహించినటువంటి ఋషులు సముద్రంలోకి వెళ్ళి యజ్ఞ బీజాలతో కూడి ఉన్నటువంటి వేదాన్వేషణను ప్రారంభించారు. ఓ పృథు మహారాజా, ఆ వేదాలలో నుంచి ఆ ఋషులకు ఎవరికి ఎంత లభ్యమైందో అది వారి శాఖ అయింది. తదాదిగా ఆయా శాఖలకు వారు ఋషులుగా ప్రభాసించారు. అనంతరం వేదయుతులై ప్రయాగ ఎందున్నటువంటి విష్ణువును చేరి వేదాలను తెచ్చాము అని చెప్పారు. విష్ణు యొక్క ఆజ్ఞపై ఆ సమస్త వేదాలను స్వీకరించినటువంటి బ్రహ్మ ఆ శుభవేళను పురస్కరించుకుని దేవతలతోనూ ఋషులతోనూ కూడినవాడే అశ్వమేధ యాగాన్ని ఆచరించాడు. ఆ యజ్ఞానంతరము గరుడ సమస్త దేవ గంధర్వ యక్ష పన్నగ గుహ్యకాదులందరూ కూడి శ్రీహరిని ఇలా ప్రార్థించారు. ఓ దేవాదిదేవ, జగన్నాయక, మా విన్నపాలను విను. అత్యంత సంతోషదాయకమైనటువంటి ఈ సమయంలో మాకు వరప్రదాతవై మమ్మల్ని కాపాడు. హే లక్ష్మీనాథ, నీ అనుగ్రహం వల్లనే బ్రహ్మ తాను నష్టపోయినటువంటి వేదాలను ఈ స్థలంలో పొందగలిగాడు. నీ సమక్షంలో మేమందరం యజ్ఞంలోని హవిర్భాగాలను పొందాము. కాబట్టి నీ దయ వలన ఈ చోటు భూలోకంలో సర్వశ్రేష్టమైనది, నిత్యము పుణ్యవర్ధకమైనది, ఇహపర సాధకమైనదిగాను అగుగాక. అదేవిధంగా ఈ కాలంలో మహాపుణ్యవంతమైనది, బ్రహ్మ హత్యాది పాతకాలను సైతం తొలగించేది, అక్షయ ఫలకరమైనది అయ్యేట్లుగా కూడా వరాన్ని అనుగ్రహించు అని ప్రార్థించారు దేవతలు. ఆ దేవతల యొక్క ప్రార్థన వింటూనే వరదుడైనటువంటి శ్రీహరి దివ్య మందహాసాన్ని చేశాడు. దైత్యారి దేవతలారా, మీ అభిప్రాయం నాకు సమ్మతమైంది. మీ వాంఛితం ప్రకారమే ఇది పుణ్యక్షేత్రమగుగాక. ఇక నుంచి బ్రహ్మక్షేత్రం అనే పేర ప్రఖ్యాతి వహించుగాక. అనతి కాలంలోనే సూర్యవంశీయుడైనటువంటి భగీరథుడు ఈ క్షేత్రానికి వచ్చి గంగను తీసుకుని రావటం కోసం తపస్సు చేస్తాడు. ఆ గంగా సూర్యసుత అయినటువంటి కాళింది ఈ పుణ్యస్థలిలోనే సంగమిస్తాయి. అంటే ఆ గంగా నది, కాళింది రెండు కూడా ఇక్కడే కలుస్తాయి. బ్రహ్మాదులైనటువంటి మీరందరూ నాతో కూడుకున్నవారే ఈ తావుననే సుస్థిరులు అయ్యేదురుగాక. ఇది తీర్థరాజముగా ఖ్యాతి వహించుగాక. ఈ నెలవునందు ఆచరించేటటువంటి జప, తపో, వ్రత, యజ్ఞ, హోమం, అర్చనాదులు ఇవన్నీ కూడా అనంత పుణ్య ఫలదాలై సాన్నిధ్యాన్ని అందించునుగాక. అనేక జన్మకృతాలైనటువంటి బ్రహ్మ హత్యాది ఘోరపాతకాలు సహితం ఈ క్షేత్ర దర్శనం మాత్రం చేతనే నశించిపోతాయి అని చెప్తున్నారు. ఇంకా ఇక్కడ నా సామీప్యంలో మరణించినటువంటి వాళ్ళు నాయందే లీనమై మరుజన్మ లేని వాళ్ళు అవుతారు. ఎవరైతే ఈ తీర్థంలో స్థిరచిత్తులై పితృకర్మలను ఆచరిస్తారో వాళ్ళ పితృలు నా సారూప్యాన్ని పొందుతారు. ఈ కాలం సర్వదా పుణ్యఫలాన్ని ఇస్తుంది. అంతేకాదు, సూర్యుడు మకరమందు ఉండగా ప్రాతస్నానం చేసినటువంటి వాళ్ళని చూసినంత మాత్రం చేతనే సామాన్య దోషాలన్నీ కూడా సమసిపోతాయి. అంటే ఇక్కడ సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు ఎవరైతే ప్రాతస్నానం చేస్తారో ఆ చేసిన వాళ్ళని చూస్తేనే సామాన్య దోషాలన్నీ కూడా పోతాయిట. వాళ్ళకి నేను క్రమంగా సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుధ్యాలను ప్రసాదిస్తాను. ఓ ఋషులారా, శ్రద్ధాళువులై వినండి. నేను సర్వకాల సర్వావస్థలలోనూ కూడా ఈ బదరీవనం మధ్యలోనే విడుద చేసి ఉంటాను. అంటే బదరీ క్షేత్రంలోనే ఉంటాను. ఇతరేతర క్షేత్రాలలో సంవత్సరాలుగా తపస్సు చేయటం వలన ఎటువంటి ఫలితం కలుగుతుందో ఆ ఫలితాన్ని ఈ క్షేత్రంలో ఒక్కరోజు తపస్సుతోనే పొందవచ్చు. మిగతా క్షేత్రాల్లో ఎన్నో రోజులు చేస్తే కానీ ఫలితం ఉండదు. కానీ ఈ బదరీ క్షేత్రంలో ఒక్కరోజు తపస్సు చేస్తే చాలు ఆ ఫలితాన్ని పొందవచ్చు. ఈ తీర్థ దర్శనం మాత్రంతోనే సర్వులు తమ పాపాలను పోగొట్టుకున్నటువంటి వాళ్ళే జీవన్ముక్తులు అవుతారు. శ్రీ మహావిష్ణువు ఈ విధంగా దేవతలకు వరప్రదానం చేసి బ్రహ్మతో కలిసి అంతర్ధానమయ్యాడు. ఇంద్రాదులు అందరూ కూడా తమ తమ అంశాలను ఆ క్షేత్రంలో విడిచి తాము కూడా అదృశ్యమైపోయారు. ఓ పృథునరపాల,
ఈ బదరీవన యాత్రా దర్శనాదుల చేత మానవులు ఎంతటి పుణ్యాన్ని పొందగలరో అంతటి పుణ్యాన్ని కూడా ఈ కథాశ్రవణం మాత్రం చేతనే పొందగలరయ్యా అని చెప్పి ఆగాడు నారదుడు. అంటే ఆ క్షేత్ర దర్శనం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో ఈ కథాశ్రవణం చేసినా కూడా అంతే పుణ్యం లభిస్తుంది. అందరూ కూడా ఆ క్షేత్రానికి వెళ్ళలేని వాళ్ళు ఉంటారు కదా, మరి ఆ ఫలితం రావాలి అంటే ఈ కథాశ్రవణం చేయమని చెప్పి చెప్తున్నాడు నారదుడు పృథు చక్రవర్తికి. దీంతో మనకి శ్రీ పద్మ పురాణాంతర్గత కార్తీక మహత్యంలోని 3, 4 అధ్యాయాలు సంపూర్ణమయ్యాయి. అంటే 17వ రోజు పారాయణ పూర్తయింది. ఈరోజు చేయవలసినటువంటి పనులు ఏంటి అంటే ఉల్లి, ఉసిరి, చద్ది, ఎంగిలి, చల్ల మరియు తరిగిన వస్తువులు ఇవేమీ తీసుకోకూడదు. ఔషధాలు, ధనము దానం చేయాలి. అలాగే అశ్విని దేవతలను పూజించాలి. దానికి మంత్రం ఏంటి అంటే ఓం అశ్విన్యౌ వైద్యౌ తే నమః స్వాహ. ఇలా జపించడం వల్ల కలిగేటటువంటి ఫలితం ఏంటి అంటే సర్వవ్యాధి నివారణం, ఆరోగ్యం కలుగుతుంది. ఇది అని చెప్పి మనకి పురాణ అంతర్గతంగా ఈ విషయాలన్నీ కూడా తెలియచేశారు. దీంతో మనకి 17వ రోజు పారాయణ పూర్తయింది. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. ఆ శివకేశవుల యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.